ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క లెంట్ దినాలలో మరి ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నానండి. ఈ యొక్క 3వ వారంలో మరి మన యొక్క థీమ్ ఏంటంటే ప్రేమ మరియు కరుణ, లవ్ అండ్ కంపాషన్. ఇప్పటి వరకు మొట్టమొదటి వారంలో పశ్చాత్తాపము, పునరుద్ధరణ, రిపెంటెన్స్ అండ్ రెన్యూవల్ గురించి ధ్యానించాము. 2వ వారంలో ఫెయిత్ అండ్ ట్రస్ట్, విశ్వాసము మరియు నమ్మకం గురించి మరి మనం ధ్యానించి ఉంటున్నాము. మరి ఈ యొక్క 3వ వారంలో మన యొక్క అంశము ప్రేమ మరియు కరుణ. మరి మన యొక్క బైబిల్ వాక్యం కొరకు మనం మరి బైబిల్ ఉన్న ఎడల మరి మీరు బైబిల్లో 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. మొదటి యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. మరి ఈ యొక్క లెంట్ సీజన్లో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ స్పిరిచువల్ రెన్యువల్. ఓకే అండి, ఈ యొక్క మరి సమయము దేనికంటే ఆధ్యాత్మిక పునరుద్ధరణకు మరియు ప్రతిబింబించే రిఫ్లెక్షన్. దిస్ ఇస్ ద టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితంలో మరి పరీక్షించుకోవటానికి ఆత్మీయ పునరుద్ధరణకు ఒక మంచి సమయం ప్రియులారా. మరి ఇందులో భాగంగా మరి ఇక్కడ మరి మన యొక్క క్రైస్తవ నడక యొక్క పునాదిని ఇక్కడ మరి తెలియజేస్తుంది ప్రియులారా. మరి క్రైస్తవుడు అనేటటువంటి వాడిలో మరి ఉండేటటువంటి గొప్ప గుణము ఏంటి అంటే ప్రేమ, కరుణ. ఈ గుణాలు ప్రియులారా. ది సింపుల్ అండ్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఎన్కాప్సులేట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ వాక్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు మరి ఈ యొక్క ప్రేమ మరియు కరుణ యొక్క అర్థాన్ని, అవి ఎలా ముడిపడి ఉంటున్నాయో మరి దాన్ని తెలుసుకుందాం. మరియు మన జీవితాల్లో ఈ సద్గుణాలను ఎలాగా మరి రూపొందించుకోవచ్చో మరి మనము లోతుగా పరీక్షిద్దాం ప్రియులారా. మరి ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మరి పాయింట్స్ మనము ధ్యానించుకుంటున్నాం. 1, మన ప్రేమకు మూలము, ద సోర్స్ ఆఫ్ అవర్ లవ్. 2వది, ఇతరులను ప్రేమించమని పిలుపు, మరి ద కాల్ టు లవ్ అదర్స్. ప్రేమ మరియు కరుణ యొక్క ప్రభావము, ద ఇంపాక్ట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. సరే, మొట్టమొదటిగా మన ప్రేమకు మూలము, మరి ద సోర్స్ ఆఫ్ అవర్ లవ్. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో 1 యోహాను 4:19లో మరి ఏమని సెలవిస్తున్నాడు యోహాను భక్తుడు? ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ప్రేమించే మన స్వార్థం, సామర్థ్యం దేవుని నుండి ఉద్భవించింది ప్రియులారా. వాట్ ఎవర్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన ప్రేమమయుడు ప్రియులారా. అది ఆయన తత్వం, ఆయన యొక్క స్వభావము. కాబట్టి మనము కాబట్టి ఇక్కడ తెలియజేసేది ఏంటి అంటే అవర్ కెపాసిటీ టు లవ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ గాడ్. ఇది మనము గుర్తుంచుకోవాలా. వెరీ డిఫికల్ట్ టు లవ్ సమ్ పీపుల్. ఇక లోకపరంగా మన సొంత స్వభావంతో, హ్యూమన్ నేచర్ తోటి ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొంతమందిని చేదరించుకుంటాము, అసహ్యించుకుంటాము, మరి ఎంతో దూరంగా ఉంటాము. ఎందుకంటే మనకు వాళ్ళ అలవాట్లు నచ్చవు, యాటిట్యూడ్స్ నచ్చవు, లేకపోతే షార్ట్ టెంపర్మెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రియులారా. మరి ఇది చెప్తున్నప్పుడు నేను మరి సాగర్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు మరి అక్కడ ఒక్కొక్క రూముకు ఇద్దరు ఉండాల. మనం వేరే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలా. ఒక నార్త్ ఇండియన్ ఒక అతను నా రూమ్మేట్. అతను ఏంటంటే తాగుడు, స్మోకింగ్, ఇంకా అసలు భయంకరమైనటువంటి విషయం ఏంటంటే
తను ఏదో మర్డర్ చేసి పేరు మార్చుకొని వచ్చి నా రూమ్‌లో నా రూమ్‌లో ఉంటున్నాడు ఒక స్టూడెంట్‌గా ఎన్రోల్ అయ్యి. మరి అటువంటి వాళ్ళను మరి ప్రేమించటం నిజంగా ప్రతిదినం ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వాడిని దేవుని సన్నిధిలో ప్రభువా మరి దేవుని యొక్క కృపను బట్టియే మరి ఆయన మరి సాయంత్రాలు వచ్చేసరికి ఆయన ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళందరూ కూడా ఆ, గో చదువుకొని సరిగా మరి ఆ రీతిగా ఉంటుంటారు పిల్లలు. కానీ అంత ఉన్నా సరే ఐ స్టిల్ స్టార్టెడ్ లవింగ్ హిమ్. మరి ఆ రీతిగా ప్రేమను చూపించడము. మరి నేను యాక్చువల్‌గా దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రభువా ఇటువంటి మరి రూమ్‌మేట్ తోటి ఐ కాంట్ కాన్సంట్రేట్. ఐ కాంట్ కంటిన్యూ ఇన్ దిస్ రూమ్. ప్రభువా ఇంకా మంచి రూమ్ దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా అక్కడ చాలా కష్టం ఇంకొక రూము దొరకటం. కానీ దేవుడు నాకు మంచి ఇంకొక బెటర్ కొత్త హాస్టల్‌లో సింగిల్ రూమ్ ఉండేటటువంటిది. అక్కడ దేవుడు నాకు మరంటే మంచి స్కోర్‌ను బట్టి నాకు మెరిట్ అది ర్యాంక్ ఉంది కాబట్టి ఆ యొక్క మార్కులను బట్టి నాకు మంచి రూమ్‌లో మరి తర్వాత ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మరి నేను అతనితో చెప్పి ఇట్లా ఎళ్తున్నాను అప్పుడు నేను అతనిలో కళ్ళల్లో నీళ్లు చూశాను ప్రియులారా. అయ్యో! వై యూ ఆర్ గోయింగ్ ఆ! అని చెప్పి ఎంతో బాధపడ్డాడు. మరి తనలకు ఒక బైబిల్ కూడా ప్రెజెంట్ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఆమె ఉన్నటువంటి ఆ కొద్ది నెలలు మరి దేవుని ప్రేమను చూపించటానికి సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి అది ఎట్లా సాధ్యమైందంటే కేవలము దేవుడు యొక్క చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి. కాబట్టి ఇది కేవలం మానవ లక్షణం కాదు. మనకు ప్రసాదించినటువంటి ఆ! ప్రసాదించబడినటువంటి దైవిక బహుమతి ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ మేర్లీ ఎ హ్యూమన్ ట్రేట్ బట్ ఎ డివైన్ గిఫ్ట్ బెస్టోడ్ అపాన్ అస్. అది మరి ప్రేమను కలిగి ఉండటం అనేటటువంటిది నిజంగా ప్రియులారా అది మరి దేవుని యొక్క మరి ఆ కృప అయి ఉంటున్నది. దైవ లక్షణమై ఉంటున్నది. అది దేవుని బహుమానం. మరి తప్పిపోయిన కుమారుని యొక్క కథనే మనం లోక 15లో చూస్తాం 11-32 దాకా. మరి అక్కడ తండ్రి యొక్క మరి అన్‌కండీషనల్ లవ్ బేషరతు ప్రేమ తన పట్ల దేవుని ప్రేమ అక్కడ కనపడుతుంది ప్రియులారా. ఎంత ఆ కుమారుడు ఎంతో తన యొక్క ఆస్తిలో భాగం తీసుకున్నాడు. ఎంతో వృధా చేశాడు. తన యొక్క లైఫ్‌ను ఎంతో వేస్ట్ చేసుకున్నాడు. మరి అదంతా కూడా పోయినా సరే తండ్రిలో వి కెన్ సీ ద అన్‌కండీషనల్ లవ్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్ ఫర్ అస్. కాబట్టి మన వైఫల్యాలను పరిగణలోనికి తీసుకోకుండా మనల్ని తిరిగి స్వాగతిస్తుంది ప్రియులారా. ఇట్స్ వెల్కమింగ్ అస్ బ్యాక్ రిగార్డ్‌లెస్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్స్. మనం ఎన్నో తప్పిదాలు చేసిన, ఎన్నో పాపాలు చేసిన, ఎంతో దేవునికి దూరంగా ఉన్నా సరే, మరలా మనం తిరిగి ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఎట్ వన్స్ ఇమ్మీడియేట్‌గా ప్రియులారా ఈ సమయంలోనే నిన్ను కూడా క్షమిస్తాడు. నిన్ను కూడా ప్రేమిస్తాడు. నీకు కూడా కరుణ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. మరలా నీవు కూడా దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఈ లోకంలో ఉండేటటువంటి భాగ్యం వస్తది ప్రియులారా. మరి ఇప్పుడు దాకా మరి మన ప్రేమకు మూలం చూసాం. అదేంటంటే దేవుడే మనల్ని ముందు ప్రేమిస్తున్నాడు. ఆయన స్వభావము. మనమే ఆయనకు దూరంగా ఎళ్ళిపోతున్నాము. ఎంత దూరంగా వెళ్తే అంత ఈ లోకపరమైనటువంటి తాత్కాలికమైనటువంటి అల్ప భోగాల వెంట, ఆ ఇహలోకపరమైనటువంటి వాటి వెంట వెళ్తూ మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ కాపుదల, భద్రత, కృప వాటి నుంచి దూరంగా ఉండిపోతాం. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ టు అగైన్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలను పరీక్షించుకొని మరలా తిరిగి దేవుని దగ్గరికి రమ్మని కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి రెండవదిగా ఏంటంటే మరి ఈ యొక్క దీంట్లో భాగంగానే ఫస్ట్ పాయింట్‌లో మరి దేవుని ప్రేమను అర్థం చేసుకోవటం. అండర్‌స్టాండింగ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఏంటిది? వాట్ ఈస్ గాడ్స్ లవ్ ప్రియులారా? అగాపే ప్రేమ. అది త్యాగపూరితమైనటువంటిది ప్రియులారా. సాక్రిఫిషియల్. దేవుని యొక్క ప్రేమలో ఎంతో త్యాగం ఉన్నది ప్రియులారా. ఆ త్యాగము ప్రియులారా. అది మరి మనల్ని ఇట్ కెన్ టేక్ మైల్స్ ప్రియులారా. ఇట్ కెన్ హెల్ప్ అస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ అవర్ ఫ్రెండ్స్. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కోసం దేవుడు నాకు భారం ఇచ్చి ఉంటున్నాడు. తనతో మరి సాక్ష్యం మరి దేవుని ప్రతి దినం కూడా దేవుని మరి తనతో మాట్లాడటానికని. కాలేజ్ అయిన వెంటనే మరి వాళ్ళ ఇంటికెళ్ళి తనను తీసుకొని సైకిల్ మీద గ్రౌండ్‌కి వెళ్ళి కొంతసేపు ధ్యానించటము.
కొన్ని నెలల వరకు తన హృదయాన్ని తెరవలేదు. ఏంటి ఈడు నన్ను ఇట్లా ఆ, 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 ఇట్లా నా ఎమ్మటి పడ్డాడు అన్నట్లుగా ఉన్నాడు. తను గుడికి తీసుకెళ్ళేటటువంటి కానీ తర్వాత మరి తను సాక్ష్యంలో చెప్పి ఉంటున్నాడు. నా ఫ్రెండ్ ఇట్లా చెప్తుంటే ఎంతో బోరుగా ఉండేటటువంటిది, కానీ తర్వాత మరి నేను ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆ ప్రేమను, నిజమైన ప్రేమను తను తెలుసుకున్నాడు, గుర్తెరిగాడు ప్రియులారా. కాబట్టి ఈ ఇతరులను కూడా దేవుని దగ్గరికి తీసుకొని రావటానికి మరి ఈ త్యాగము ప్రియులారా, త్యాగపూరితమైన దేవుని యొక్క ప్రేమ త్యాగపూరితమైనటువంటిది. అంతేకాకుండా అన్కండిషనల్, బేషరతుగా. అది ఏంటి అంటే షరతులు లేనటువంటిది ప్రియులారా, అన్కండిషనల్. మరి ఏదో ఈ కండిషన్ ఇది అయితేనే ప్రేమిస్తాను. మన యొక్క ఇహలోక పరంగా ప్రేమలు చూస్తే అవన్నీ కూడా అంత సెల్ఫిష్. అవన్నీ కూడా ఏయో కండిషనల్. ఏయో ఇప్పుడు ఒకళ్ళలో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఆకర్షణలు కానివ్వండి, లేకపోతే డిమాండ్ చేస్తుంటారు, లేకపోతే ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, హోదాలు, వాళ్ళ క్యాస్ట్ అయి ఉండాల కండిషన్లు అవన్నీ పెడుతుంటారు. ఎప్పుడైతే మనం అటన్నిటి నుంచి బయటకు వస్తామో ప్రియులరా, మరి ఆ షరతులు లేనటువంటిది, మరి త్యాగపూరితంగా ఉండటానికి సిద్ధపడేటటువంటి వాళ్లకు, మరి ఇది అంతేకాకుండా ట్రాన్స్ఫర్మేటివ్, అది అంతకంతకు రూపాంతరం చెందుతుంది, పరివర్తన ప్రియులారా. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటే అంతకంతకు కూడా మార్పు వస్తుంటుంది, ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి, అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తుంటుంది. కాబట్టి ఎవరైనా ఇంకా మరి వివాహం చేసుకోవటానికి ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ రీతిగా మరి సాక్రిఫిషియల్గా, అన్కండిషనల్గా, ఆ ట్రాన్స్ఫర్మేటివ్గా ఉండేలాగున మరి మీరు ప్రార్థన చేయాలి, మీరు సిద్ధపడవలసినటువంటి వారుగా ఉంటున్నారు. మరి ఇది యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు జీవితము, మరణము మరియు పునరుద్ధానంలో అత్యున్నతంగా ప్రదర్శించబడుతుంది ప్రియులారా. యేసు ప్రభు కూడా మరి ప్రేమామయుడు ప్రియులారా. ఎంతగా మరి ఈ ఇహ లోకంలో మరి హీ హాజ్ డెమాన్స్ట్రేటెడ్ సుప్రీంలీ సుప్రీంలీ ఇన్ ద లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్. యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని చూస్తే అంత కూడా ప్రేమతో నిండి ఉంటున్నది. ఆయన దగ్గర ఆ ప్రేమ అందరిని ఆకర్షించి ఉంటున్నది ప్రియులారా. మనం కూడా మనల్ని బట్టి ఎవరు మన దగ్గరికి రారు, కానీ యేసు యొక్క ప్రేమను బట్టి, క్రీస్తును బట్టి మరి మనతో అనేక మందితో మరి మనం మాట్లాడవచ్చు, మరి ఈ యొక్క ప్రేమను పంచుకోవచ్చు ప్రియులారా. కాబట్టి యేసులో మనం ఈ యొక్క త్యాగపూరితమైనటువంటి ప్రేమను చూస్తున్నాము, అన్కండిషనల్ ప్రేమను చూస్తున్నాము. మరి అంతేకాకుండా తన యొక్క జీవితమే ప్రియులారా ఎంతో ప్రేమతో నిండి ఉంటున్నది. కాబట్టి దేవుని ప్రేమ మన యొక్క జీవితంలో మరి ఎలాగ ప్రభావితం చేస్తుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ప్రేమ మనల్ని మరి ఇతరులను కూడా ప్రేమించడానికి ఇది మరి బలవంతం చేస్తుందా ప్రియులారా? మనం ఈ రీతిగా ఉంటున్నప్పుడు హ్యాస్ దిస్ హిజ్ లవ్ కంపెల్డ్ యూ టు లవ్ అదర్స్. యేసును కలిగి ఉన్నప్పుడే ప్రియులారా మరి ఈ రీతిగా ఇంత సమయం వెచ్చిస్తున్నాను అంటే అది క్రీస్తు పెట్టినటువంటి భారము. ఆ యొక్క ప్రేమను బట్టి ఈ రీతిగా మరి సర్మన్స్ ద్వారా మీకు రీచ్ అవుతున్నాను. సరే, ప్రేమ యొక్క మూలం చూసి ఉంటున్నాము, అది దేవుడే. ఆ క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ అది అన్కండిషనల్, మరి షరతులు లేనటువంటిది అని చెప్పి మరి త్యాగపూరితమైనటువంటిది తెలుసుకొని ఉంటున్నాము. మరి రెండవదిగా ఇతరులను ప్రేమించమని పిలుపు, ద కాల్ టు లవ్ అదర్స్. కాబట్టి ఇక్కడ మరి 20-21 వచనాల్లో చూస్తే, 1 యోహాను 4వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏంటంటే అండి, ఇది ఒక ఆజ్ఞ ప్రియులారా, ఏ కమాండ్ టు లవ్. యేసు ప్రభు రెండే మరి ఆజ్ఞలను పెట్టిండ్రు. ఒకటి దేవుని ప్రేమించటము, రెండవది నీ పొరుగువాడిని, నిన్ను వల్ల నీ పొరుగువాడిని కూడా ప్రేమించమంట. కాబట్టి మన యొక్క పొరుగు వారిని ఈ లోకంలో మనం ఒక్కళ్ళమే కాదండి ప్రియులారా, దేవుడు మనకు మంచి కుటుంబాలు ఇస్తుంటున్నాడు. కొన్ని కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళే సరిగా మరి మాట్లాడుకోరు ప్రియులారా. కానీ మరి ఎంత ఇచ్చినటువంటి టైంలో ప్రియులారా
ఎంతో చక్కగా మనం గడుపుకోవాలి. కొన్నిసార్లు మనం ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది స్టడీస్ దృష్ట్యా. మరి కాబట్టి ఉన్నటువంటి ఆ టైంను మన హోమ్ టౌన్‌లో, మన యొక్క కుటుంబంలో కాబట్టి వారితోటి చక్కగా ఆ సమయం చాలా ప్రశస్తమైనటువంటిది, విలువైనటువంటిది. కాబట్టి మనం చక్కగా మరి ఇతరులను ప్రేమించటానికి మంచి రిలేషన్‌షిప్స్ మరి మెయింటైన్ చేయటానికి మరి అందరితోటి కూడా ఆ రీతిగా మరి ప్రేమించటానికి మరి ఉండాలి అని చెప్పి ఇక్కడ మరి మనకు తెలియజేయబడుతుంది. ప్రేమించడానికి ఒక ఆదేశము, మరి దేవుని పట్ల ప్రేమ, మన పొరుగు వారి పట్ల ప్రేమ నుండి విడదీయరానటువంటిది ప్రేమ. లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఇన్సపరబుల్ ఫ్రమ్ లవ్ ఫర్ అవర్ నైబర్స్. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వారిని సంఘములో మరి అందరిని కూడా ప్రేమించమని చెప్పి. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, ఈ లోకం అంతటిని కూడా ఆయన ప్రేమిస్తారు. ఆయనకి ఎవరు ద్వేషులు లేరు ప్రియులారా. మనమే ఆయనకు దూరంగా వెళ్తున్నాం కానీ ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అయినను సరే, ఈవెన్ నౌ మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్షమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. మనకు మరలా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం ఇస్తాడు. ప్రియులారా, నిజమైనటువంటి విశ్వాసము ఇతరుల పట్ల ప్రేమ మరియు కరుణ యొక్క చర్యలలో వ్యక్తమవుతుంది. ప్రియులారా, మనం నిజంగా జెన్యూన్ ఫెయిత్ మేనిఫెస్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ అదర్స్. మన విశ్వాసం అంటే విశ్వాసపు క్రియలు ఏంటి అంటే ఇవి కూడా ప్రియులారా, ప్రేమ, మరి కరుణ చూపించడం, జాలి చూపించడం, మరి ఇతరుల ఎడల మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం అనేటటువంటిది, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రేమ అనేటటువంటిది వ్యక్తీకరణగా కరుణ ప్రియులారా, కంపాషన్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఈ ప్రేమను ప్రియులారా, ఇతరులను ప్రేమిస్తున్నాము అంటే అది కరుణ ప్రియుల. యేసు వారిని చూచి, యేసు యొక్క జీవితంలో చూస్తే ప్రియులారా, వెన్ హీ లుక్డ్ ఎట్ ద పీపుల్ హీ హ్యాస్ కంపాషన్ ఆన్ దెమ్. తరచుగా మనం బైబిల్ యేసు వారిని చూచి వారి మీద కరుణ చూపించాడు అని చెప్పి. హీ హ్యాస్ కంపాషన్, ఈజ్ కంపాషనేట్ గాడ్ క్రైస్ట్ ప్రియులారా. మనకు ప్రభు కరుణ గల దేవుడు ప్రియులారా. ఎటువంటి భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నా సరే, ఎటువంటి పాపపు జీవితంలో రుచులా ఉన్నా సరే, మనం వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు కృప చూపించు అన్నప్పుడు దేవుడు కృప చూపించేటటువంటి వాడు. కరుణ అంటే ఎవరితోనైనా బాధపడటం. కంపాషన్ మీన్స్ టు సఫర్ విత్ సమ్వన్. ఇతరులు బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో మనం కూడా ఏకీభవించటం, వాళ్ళతో కలిసి మరి సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళ కొరకు ప్రార్థించటం, ఎక్స్టెండింగ్ అవర్ లవ్, కేరింగ్ ఫర్ దెమ్, షోయింగ్ కంఫర్ట్ అండ్ కేర్ అండ్ మరి ప్రేయింగ్ ఫర్ దెమ్. దీనికి సానుభూతి మరి ఇతరుల బాధతో నిమగ్నం అవ్వటానికి సంసిద్ధం అవసరం ప్రియులారు. ఇట్ రిక్వైర్స్ ఎంపతి అండ్ ఎ విల్లింగ్నెస్ టు ఎంగేజ్ విత్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. ఇతరుల బాధలు మరి కొన్నిసార్లు చనిపోయారన్నటువంటి వార్తలు వస్తుంటాయి. వెంటనే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన, ప్రభువా హౌ కెన్ ఐ కన్సోల్ హిమ్, కంఫర్ట్ హిమ్, ఏ రీతిగా అన్నప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి ఆ వాక్యం, ఆ ధైర్యం పొంది మరి వాళ్ళతో మాట్లాడుతుంటాను. మరి అది మరి ఆ దేవుడు మనకు ఆ సమయంలో మంచి మాటలు ఇస్తాడు ప్రియులారా. మరి మంచి సమరుడి యొక్క అక్కడ చూస్తే ఏ రీతిగా మరి ఆ మంచి సమరయుడు ఆ బాధలో ఉన్నటువంటి అతన్ని కొట్టి పడేసినటువంటి అతన్ని ఏ రీతిగా రీచ్ అయ్యి మరి తను ఎక్స్టెండెడ్ హీస్ హెల్ప్, హీస్ సపోర్ట్ అనేక రీతులుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మరి మానిటరీ సపోర్ట్, మరి అంతేకాకుండా మరి అన్ని విధాల ప్రియులారా అతనికి అక్కడ ఒక బసలో ఒక చోట ఉంచటం అనేటటువంటిది, కేరింగ్, మరి ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంటాయి. కాబట్టి సాంస్కృతిక అడ్డంకులు ఉన్నప్పటికీ అతను అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు ప్రియులారా. డిస్పైట్ కల్చరల్ బ్యారియర్స్, ఎన్నో బ్యారియర్స్ ఉంటుంటాయి, అడ్డంకులు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయినా సరే హీ రీచ్డ్ అవుట్ టు హెల్ప్ సమ్ వన్ ఇన్ నీడ్. అవసరతలో ఉన్నటువంటి వానికి మరి సహాయం చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి అంతేకాకుండా ప్రేమ మరియు కరుణను చూపించడానికి ఆచరణాత్మకమైనటువంటి మార్గాలను మనము మరి ఆలోచించాలి ప్రియులారా. ప్రాక్టికల్ వేస్ టు షో లవ్ అండ్ కంపాషన్. ఒకటి ఏంటంటే వినటము, లిజనింగ్.
కొన్నిసార్లు కేవలం ఉండటం మరి వినటం ప్రేమ చర్య కావచ్చు పిల్లలు. కొన్నిసార్లు కొంతమంది నా బాధ విను, నా వ్యధ విను, ఫస్ట్ విను అని చెప్పి అంటుంటారు కొంతమంది. నా గోడు విను అని చెప్పి. Sometimes simply being present and listening can be an act of love. మనం తెలుసుకోవాలి ప్రియులారా. అది కూడా ఒక రకమైనటువంటి ఆ ప్రేమ పిల్లారా. ఇతరులతోటి కొంచెం టైం స్పెండ్ చేయండి. అనేక మంది రోజు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వారి పరిచర్యల గురించి చెప్తూ ఉంటారు. మరి వారి అవసరతల గురించి చెప్తూ ఉంటారు. అయన్నీ కూడా మరి నేను వింటూ ఉంటాను. ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళను రీచ్ అవుతుంటాను. మరి అనేక మంది మరి నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు పిల్లలు. అనేక రీతులుగా. ఈరోజు మరి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక సిస్టరు మరి ఒక సేవకుడు వెళ్తున్నాడు న్యూజిలాండ్. మరి బ్రదర్ అక్కడ ఎవరైనా ఉన్నారా? మరి తనకు అక్కడ మరి అకామిడేట్ చేయటానికి అక్కడ మరి మినిస్ట్రీ ఏదన్నా ఓపెనింగ్ ఉంటే అని చెప్పి దానికోసం ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఆ రీతిగా కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు పీపుల్, అది మా యొక్క మోటో అయి ఉంటున్నది పిల్లలు. తెలుగు వారిని అనేక అవసరాలతోటి నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రీతిగా మనం మొట్టమొదటగా వి నీడ్ టు ట్రై టు లిసన్ టు దెమ్, ట్రై టు అండర్స్టాండ్ దేర్ నీడ్స్ అన్నటువంటిది. రెండవది సేవా చర్యలు, మరి ఆ యొక్క యాక్షన్స్ ప్రియులారు. పొరుగు వారికి సహాయం చేయటం లేదా స్వచ్ఛందంగా పనిచేయటం వంటి చిన్న సంఖ్యలు స్పష్టమైనటువంటి మార్గాల్లో మరి అవి కరుణను చూపిస్తాయి పిల్లలు. స్మాల్ గెస్చర్స్ such as helping a neighbor or volunteering can demonstrate compassion in tangible ways ప్రియులారా. కాబట్టి మనం అనేక రీతులుగా ప్రియులారా మాట సాయం అంటారు. ఈ కన్నా మాటల ద్వారా మనం చేయవచ్చు. ప్రార్థనల ద్వారా మా యొక్క వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. అనేక మంది మాకు ప్రేయర్ సపోర్ట్ కావాలన్నప్పుడు వెంటనే ఐ సెండ్ దోస్ ప్రేయర్ పాయింట్స్ టు దెమ్. అండ్ వాళ్ళు మరి ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. మరి అంతేకాకుండా క్షమాపణ కూడా ప్రియులారా. ఇతరులకు క్షమాపణ చెప్పటం దేవుని ప్రేమ మరియు కరుణను ప్రతిబింబిస్తుంది. ఎక్స్టెండింగ్ ఫర్గివ్నెస్ టు అదర్స్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ అస్. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యం. క్షమాపణ గురం యేసులో కానీ దేవునిలో కానీ మనం చూసేటట్టు ఈజ్ ఎ ఫర్గివింగ్ గాడ్. మనల్ని క్షమించేటటువంటి దేవుడు ప్రియులారా. మరి ఇప్పుడైనా సరే మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల మన పాపమును సమస్త దుర్నీతి నుంచి కూడా ఆయన క్షమించును అని చెప్పి బైబిల్ వాక్యంలో చూస్తాం. 1:9 ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా మరి ఇటువంటి కాల్ టు లవ్ ఫాదర్స్ మన ఈ సేవలు చేయటం ద్వారా మనం దేవునికి దగ్గర అవ్వగలము. ఈ రీతిగా ప్రేమ కరుణను చూపించగలము. మరి మూడవదిగా ఏంటంటే ప్రేమ మరియు కరుణ యొక్క ప్రభావం, ద ఇంపాక్ట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ మన సంఘాలను మార్చటము. మరి మన యొక్క ట్రాన్స్ఫార్మింగ్ అవర్ కమ్యూనిటీస్. మన ముందు అనేక మంది ఉంటున్నారు. మాకు కూడా కమ్యూనిటీ బైబిల్ స్టడీ ఉంటున్నది, శుక్రవారం జరుగుతుంది. మరి అనేకమైనటువంటి వారు ఎథనిక్ మైనారిటీస్, అసైలం సీకర్స్, రెఫ్యూజీస్, మరి అనేక ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు అందరం కలిసి దేవుని సన్నిధిలో ధ్యానించడం. మరి అక్కడ గెట్ టైమ్ టు లవ్ వన్ అనదర్, ప్రే ఫర్ వన్ అనదర్, కంఫర్ట్ వన్ అనదర్, కేర్ వన్ అనదర్. కాబట్టి ఇవి కూడా చాలా ముఖ్యం ప్రియులారా. మరి మనం ప్రేమ మరియు కరుణను కలిగి ఉన్నప్పుడు మనం మార్పుకు ఒక ప్రతినిధులుగా అవుతాం ప్రియులారా. వెన్ వి ఎంబాడీ లవ్ అండ్ కంపాషన్ వి బికమ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. అక్కడ మార్పుకు తీసుకెళ్లేటటువంటి వారికి ప్రతినిధులం అవుతాం. మన చర్యలు మన చుట్టూ ఉన్న వారికి ప్రభావితం చేయగలవు, వారిని క్రీస్తు వైపుకు ఆకర్షిస్తాయి ప్రియులారా. కేవలం మరి బోధ చేయటమే కాదు, కానీ మరి వాటికంటే ఎక్కువగా ఫిజికల్ నీడ్స్ ఆల్సో. వారిని ప్రేమించటం, మరి వారితో సమయం వెచ్చించటము, ఇవన్నీ చేయటం ద్వారా అవర్ యాక్షన్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దోస్ అరౌండ్ అస్, డ్రాయింగ్ దెమ్ టు క్రైస్ట్. ఈ రీతిగా ప్రియులారా ముందు ఇవన్నీ చేస్తున్నప్పుడు తర్వాత చిన్నగా వరకు వీ కెన్ ఇంట్రడ్యూస్ క్రైస్ట్, వారిని ప్రభులోనికి నడిపించవచ్చు. మరి ఆ రీతిగా మరి చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రేమ మరియు సమాజం పట్ల మరి ఆది సంఘంలో ప్రియులారా వాళ్ళందరూ ఏ రీతిగా ప్రియులారా ఒకరినొకరు మరి సహాయం చేసుకోవటం. ద ఎర్లీ చర్చెస్ కమిట్మెంట్ టు లవ్ అండ్ కమ్యూనిటీ షోకేస్డ్ హౌ లవ్ కెన్ క్రియేట్ ఎ థ్రైవింగ్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్. వారు ఏది కూడా వాళ్ళది అనుకోలేదు, కానీ అందరి కూడా
ఒక దగ్గరికి అందుకే లవ్ ఫేస్ కామన్‌గా అందరూ కలుసుకున్నప్పుడు అందరూ కలిసి మరి భుజించుకోవటం మరి అన్నీ కూడా షేర్ చేసుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా కొన్ని సంఘాల్లో ఈ రీతిగా జరుగుతున్నాయి ప్రియులారా. మరి రెండవది వ్యక్తిగత పరివర్తన, పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్. మరి ఇతరులను ప్రేమించటం మన హృదయాలను ఎలా మారుస్తుంది? లవింగ్ అదర్స్ ట్రాన్స్‌ఫార్మ్స్ అవర్ హార్ట్స్ ప్రియులారా. ఇతరులను ప్రేమించడం ద్వారా మనలో అంతకంతకు కూడా ఎంతో హృదయాలలో ఎంతో ఆ! ఆనందం, సంతోషం అంతకంతకు మనం క్రీస్తు యొక్క స్వరూపంలోనికి వస్తుంటాం. మనం ప్రేమ మరియు కరుణను అభ్యసించున్నప్పుడు మన వైఖరులు మరియు చర్యలలో మనం మరింత క్రీస్తులాగా మారుతాము. ఆమేన్. చూచారా ప్రియులారా, మనం క్రీస్తులో ఉన్నటువంటి గుణాలే ప్రియులారా. క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క స్వరూపంలోనికి, ఆ యొక్క ఇమేజ్‌లోనికి రావాలనేది మన యొక్క దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. యాస్ వి ప్రాక్టీస్ లవ్ అండ్ కంపాషన్, వి బికమ్ మోర్ క్రైస్ట్ లైక్ ఇన్ అవర్ యాటిట్యూడ్స్ అండ్ యాక్షన్స్. కాబట్టి ఈ రీతిగా మరి మన యొక్క దైనందిన జీవితంలో ప్రియులారా, ఈ యొక్క ప్రేమలను, కరుణను ఇతరులకు చూపించటానికి దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఓ గొప్ప నాయన తండ్రి, మరి ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కొత్త థీమ్ తోటి ప్రభువా, మరి ప్రేమ, కరుణ అన్నటువంటి దానిలో ప్రభా మొట్టమొదటి మరి తండ్రి మరి ప్రభా ప్రసంగమును తండ్రి మేము విని ఉంటున్నాం ప్రభా. మీరు మమ్మల్ని మొదట మీరు ప్రేమించారు ప్రభా. మరి ఇతరులను కూడా ప్రేమించమని చెప్పి మీరు ఆశిస్తున్నారు. ఆ రీతిగా సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. ఒక గొప్ప నాయన తండ్రి యొక్క ప్రేమ లేకుండా, ఓ దయగల నాయన యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడే అంటున్నారు ప్రభా. మీరు ప్రేమమయుడు నాయన, కరుణ చూపించేవారు ప్రభా. ఓహ్! తండ్రి అంతకంతకు మీకు దగ్గరవ్వటానికి సహాయం చేయండి. ముఖ్యంగా ఈ లెంట్ సీజన్‌లో ప్రభా. ఓహ్! దయగల నాయనా, మేము తండ్రి మీకు దగ్గరవుతూ, మీ ప్రేమను మేము పొందుతూ, అది మా చుట్టూ ఉన్నటువంటి ఇతరులకు అనేకులకు తండ్రి మరి ప్రభా, మరి తండ్రి అది షేర్ చేయటానికి ప్రభా, చూపించటానికి ప్రభా, మీరు సహాయం చేయమని దయగల నాయనా తండ్రి ఎవరు అస్వస్థతకు గురి అయ్యారో యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. వారి ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలలో ప్రభా, ఇంకా ఎవరెవరికి తండ్రి వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా మంచి తండ్రి లైఫ్ పార్ట్నర్స్‌ని దయచేయమని తండ్రి. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఏమైనా ప్రార్థన అంశాలుంటే మరి ఈ యొక్క నంబర్‌కు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇతరులను కూడా జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.